హలో! వెల్కమ్ టు రజితాస్ వరల్డ్. మనం సింపుల్‌గా తయారు చేసుకునే ఓరియో బిస్కెట్‌లతోటైతే నేను కేక్ తయారు చేసి చూపిస్తానండి. ఇందుకోసమైతే ఒక 6 బిస్కెట్ ప్యాకెట్లు అంటే ఒక రూ. 5 ప్యాకెట్లు నేను తీసుకున్నానండి. అవి ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ప్లేట్‌లోనైతే వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 6 ప్యాకెట్స్‌నైతే తీసుకున్నాను. ఆ బిస్కెట్‌లలో ఉన్న మధ్యలో ఉన్న కేకు అంటే క్రీమ్ బిళ్ళల్ని నేను ఒక్కొక్కటిగా తీసుకొని అవి క్రీమ్‌నంతటిని సెపరేట్‌గా చేసుకున్నానండి. సెపరేట్ చేసుకొని క్రీమ్‌నయితే పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని మనము ఈ బిస్కెట్‌లనైతే పౌడర్ చేసుకోవడానికి మిక్సింగ్ జార్ తీసుకున్నాను. మిక్సింగ్ జార్‌లో కొన్ని కొన్నిగా మొత్తం వేసేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలండి. మెత్తటి పౌడర్ తయారు చేసుకొని మనము ఈ పౌడర్‌లోనైతే క్రీమ్ బిళ్ళలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ బిళ్ళలనైతే కొన్నిటిని నేను ఒక సగం వరకైతే వేసుకున్నాను. మొత్తం వేసుకోలేదు. ఎందుకంటే పిల్లలు స్వీట్ తినాలి అనిపించే పిల్లలకైతే మొత్తం వేసుకోవచ్చు క్రీము. నేను ఒక హాఫ్ వేసుకొని, ఒక హాఫ్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. పైన డెకరేట్ చేసుకుందాం అన్నట్టుగా. నేను ఒక 7, 8 తీసుకొని అందులో వేసేసుకొని అవి కూడా పౌడర్ చేసుకున్నానండి. ఇందులోనే వేసుకోవాలి. ఫైన్‌గా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకైతే మనము ఈ పౌడర్‌నంతటిని వేసేసుకుందామండి. మొత్తము మిక్సీలో నుండి తీసుకొని మొత్తం బౌల్‌లో వేసుకొని, బౌల్‌లోనైతే ఏదైతే మిశ్రమం తీసుకున్నామో దాంట్లోకైతే నేను ఒక చిన్న జాలి పెట్టుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ స్పూను, బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవి జల్లించుకోవాలండి. జల్లించుకుంటే మంచిగొస్తుంది. జల్లించుకున్న తర్వాత దీంట్లోనైతే రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. మనం వంటల్లో వాడుకునే రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. పల్లి నూనె తీసుకోవద్దు. ఈ రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని మనము కటెడ్ మోడ్‌లో మంచిగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మొత్తము బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలిసే విధంగా మంచిగా కలుపుకొనైతే ఆయిల్ కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీంట్లోకైతే నేను కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకున్నానండి. మనం ఏదైతే ఆయిల్ తీసుకున్న కప్పు ఉంటుందో అదే కప్పుతోటైతే నేను ఒక కప్పు వరకైతే పాలు తీసుకున్నాను. ఇవి మంచిగా కొన్ని కొన్ని వాటర్ కలుపుతూ మనము కటెడ్ మోడ్‌లో కలుపుకోవాలండి. మొత్తము పాలన్నీ ఒక్కసారిగా వేసుకుంటే మనకి ఉండలుండలుగా జారుగా అయిపోయే అవకాశం ఉంటది కాబట్టికి నేను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నానండి. కలుపుకొనైతే పక్కన పెట్టేసుకొని మనము కేక్ మౌల్డ్‌లోకైతే ఒక పేపర్ వేసుకొని దాంట్లో బటర్ అయితే వేసుకున్నాను. బటర్ వేసుకొని ఆ బటర్‌నంతా పూసుకున్న తర్వాత నాకు కొంచెం బటర్ మిగిలిందండి. అది వేస్ట్ చేయకుండా నేను ఈ కేకు మిశ్రమాన్ని ముందు కలుపుకున్న అంటే పేస్ట్‌లోకైతే ఈ బటర్ వేసుకున్నాను. వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొనైతే నేను కేక్ మౌల్డ్‌లోకి మొత్తము పైన నుంచి నేను ఇంతకుముందు తీసుకున్న క్రీమ్ బిళ్ళలుంటాయి గదా! అవి ఒక 5 పెట్టుకొని వాటిపై నుండి నేను ఈ మిశ్రమాన్నయితే వేసుకుంటున్నానండి. మొత్తం వేసేసుకొని బౌల్‌లో నుండి శుభ్రంగా తీసుకొని మొత్తం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అంటే గరిటె పెట్టి ఆమాంతం అట్లా ఇట్లా వేయకుండా మొత్తం అంటే స్పూన్ తోటే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఇదంతా మంచిగా కలిసే విధంగానైతే ఈవెన్‌గా కలుపుకోవాలి. అంటే చుట్టూరా మంచిగా ఈవెన్‌గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పైనుండి నేను ఒక క్రీమ్ బిళ్ళనైతే పెట్టుకొని 5 బాదం పప్పులైతే పెట్టుకున్నానండి. డెకరేట్ చేసుకున్నట్టుగా పెట్టుకొని దాన్ని ట్యాప్ చేశాను. అంటే మధ్యలో గాలి దూరకుండా అట్లా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకున్నానండి. అది కొంచెం హీట్ అయ్యిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అంటే ఒక 10 మినిట్స్ హీట్ అయినాక స్టాండ్ వేసుకోవాలండి. స్టాండ్ వేసుకొని పైనుండి కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసుకొని 30 ఆర్ 35 మినిట్స్‌లో మొత్తము ఉడికిపోతుందండి. ఇది దింపేసి చల్లార్చుకుందాము. ఈలోపైతే దీన్ని క్రీమ్‌లు అంటే పైనుండి నేను చాక్లెట్‌ని వేడి చేసుకొని క్రీమ్‌లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనము తయారైపోయిన కేక్‌నైతే మనము ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకుందామండి. దీన్ని అయితే వేసుకొని దానిపైన మంచిగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈవెన్‌గా వేసుకొని మనము ఇంతకుముందు చాక్లెట్‌ను మొత్తం మెల్ట్ చేసుకున్నాం కదండీ! అది కూడా తీసుకొనైతే పైనుండి నేను డెకరేట్ కోసం అయితే ఈ చాక్లెట్‌ని ఇట్లా చూపిస్తున్న విధంగా కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే చాక్లెట్ ముద్దలాగా కాకుండా కొంచెం క్రీమీగా రావడానికి కొంచెం పైన కొంచెం బటర్ వేసుకొని మౌల్డ్
దాన్ని దింపుకొని దీన్ని అయితే డెకరేట్ చేసుకోవడానికి కేక్ పైన వేసుకున్నాను. కొంచెం కొంచెంగా మొత్తము కేక్ పైన మొత్తం కలిసే విధంగా సమానంగా సరిపోయే విధంగానైతే మంచిగా డెకరేట్ చేసుకుందామండి. చాక్లెట్‌ని మొత్తం వేసుకొని సమానంగా వేసుకొని పైనుండి మనము గార్నిష్ చేసుకున్నాము. ఏ విధంగానంటే ఇవి క్రీమ్ బిళ్ళలను కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని మంచిగా డెకరేట్ చేసుకున్నానండి. ఇంతే, ఎంతో సింపుల్ టేస్టీ అయిన ఓరియో బిస్కెట్లతోటైతే కేక్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడతారో. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంతే.